పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య యాత్రను కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానేత అని కొనియాడారు. భారతదేశ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి అత్యంత ప్రముఖుడు. భారతదేశం యొక్క సామ్రాజ్యంలో మూలాల ఆధారంగా సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త. ఒక జాతి తన యొక్క మూలాలు విస్మరించిన సందర్భంలో ప్రపంచంలో అనేక దేశాలు కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కొనసాగించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఒక పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శౌర్యయాత్ర పేరు మీద ఈరోజు హిందూ సంఘాలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ, విశ్వ పరిషత్ మరియు హిందూ జన బంధువులందరూ కూడా ఈ వేడుకని ఘనంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ భీమవరపట్నంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది.